హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రత్న సుధాకర్. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ హనీఫై. ఫ్రెండ్స్, ఆల్రెడీ మనం ఒకసారి ఏంటంటే టెన్షన్ పెంచుకోవడం తగ్గించుకోవడం ఎలా అనేది మనం ఒక వీడియోలో చూసుకున్నామంటే కలర్ సెట్టింగ్స్, టెన్షన్ అవన్నీ చూసుకున్నాము. ఈరోజు మనం ఏంటంటే స్పీడ్ అనేది ఎలాగా పెంచుకోవాలో తగ్గించుకోవాలనేది ఇవాళ నేను చెప్పాలనుకుంటున్నానండి. సో మనకి ఇవన్నీ ఇట్లాగ యారో మార్క్స్ అయితే ఉంటాయి. ఇవన్నీ మనం కలర్స్ కానీ ఫ్రేమ్ సెట్టింగ్ కానీ లెఫ్ట్ రైట్ యారో మార్క్స్ అంటే నీడిల్ మొత్తం ఇవన్నీ మీకు ఆల్రెడీ ఒక క్లాస్లో చెప్పాను. ఇప్పుడు ఇదేంటంటే మనం స్పీడ్ అనేది పెంచుకోవడం తగ్గించుకోవడం ఎలా అనేది నేను మీకు చూపించాలనుకుంటున్నానండి. సో ఇప్పుడు మనకి ఇలాగా స్క్రీన్ మీద పక్కన సెట్టింగ్స్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది కదా, ఆ ఆప్షన్లోకి వెళ్ళాలండి. ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇలాగైతే ఉంటాయి. 4 పేజెస్ అయితే ఉన్నాయండి. 4 పేజెస్లో మనకి ఏదైతే కావాలో సెట్టింగ్స్ అది మనం అంటే మనకి అవసరాన్ని బట్టి మనం అది సెట్టింగ్స్ చూసుకోవాలి. ఇప్పుడు మనం ఏం మాట్లాడుకుంటున్నామో స్పీడ్ అనేది పెంచడం తగ్గించుకోవడం ఎలా అనేది ఈరోజు మన సబ్జెక్ట్ కాబట్టి మనం ఇప్పుడు అది అనేది దాంట్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఇప్పుడు మనం వెళ్ళంగానే ఇక్కడ ఈ యారో మార్క్స్ ఉన్నాయి, ఈ సింబల్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ మిషన్ సింబల్ అయితే ఉంది కదా, ఇక్కడ ఫ్రేమ్ సింబల్ వచ్చి దాని మీద ఒకసారి అయితే మనం క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత దీంట్లో మనం 6 పేజెస్ ఉన్నాయి. 6 పేజెస్లో సెకండ్ పేజ్లోకి వెళ్ళాలి. సెకండ్ పేజ్లో అనేది మనకి స్పీడ్ అనేది పెంచడం తగ్గించుకోవడం ఎలా అనేది దీంట్లో ఉంటుంది అనమాట. మనకి ఇలాగ మైనస్ చేసుకుంటే ఇలా తగ్గుతూ ఉంటుంది. 100 సెంటీమీటర్ అదే 100 స్పీడ్ అనేది తగ్గుతూ పెరుగుతూ ఉంటుందండి. ఇప్పుడు మనం ఎప్పుడు మనం 600లోనే పెట్టి వర్క్ చేసుకుంటే మనకి అంటే పెంచుకోవడం తగ్గించుకోవడం వల్ల మనకి ప్రాబ్లం అయితే ఏముండదు. వర్క్ అయితే మనకి తేడా అయితే రాదండి. మనకి ఎప్పుడైనా ఎమర్జెన్సీ అయితే కనుక అర్జెంటుగా వర్క్ ఇవ్వాలంటే కనుక జస్ట్ ఒక 100 అలాగా పెంచుకుంటే కొద్దిగా స్పీడ్ అనేది అవుతుంది అంతే. ఇలాగా చేసుకున్న తర్వాత మనం కన్ఫామ్గా ఓకే అనేది చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఇక్కడ చూసారా మనకి 700 స్పీడ్ అయితే వచ్చింది. సో ఇప్పుడు నేను నార్మల్గా ఇప్పుడు 700 మీకు ఇక్కడ కనిపిస్తుంది కదండి. ఇప్పుడు మనం మళ్ళీ ఇంకోసారి చూపిస్తున్నాను. మనం ఇప్పుడు 600లోకి వచ్చేద్దాం. ఇలాగ సెట్టింగ్స్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ మిషన్ ఫ్రేమ్ సింబల్ అనేది ఉంది కదా, దాంట్లోకి వెళ్ళి సెకండ్ పేజ్లోకి వెళ్తే మనకి స్పీడ్ పెంచడం తగ్గించడం అనేది ఉంటుంది. కన్ఫామ్గా మనం ఓకే అనేది చెయ్యాలండి. చేస్తేనే మనకి ఇదే కదండి, ఏదైనా కానీ మనం ఏదైనా ఒకటి మార్చుకున్నప్పుడు స్పీడ్ కానీ కలర్ సెట్టింగ్ కానీ థ్రెడ్ సెట్టింగ్ కానీ టెన్షన్ కానీ ఏది మార్చినా మనం ఓకే అనేది కన్ఫామ్గా చేస్తేనే మనం చేసినట్టు వస్తుందండి. ఓకే చేయకుండా కనుక మనం బ్యాక్ వచ్చేస్తే కనుక మనకి చేసిన యూజ్ ఉండదు. మనకి పాతది ఎలాగైతే ఉందో అలాగైతే ఉంటుందండి. సో ఇప్పుడు మనం మైనస్ అయితే చేసుకొని ఓకే చేసుకున్నాం కాబట్టి మనకి 600 అయితే వచ్చింది. సో ఇప్పుడు మనం వర్క్ అనేది స్టార్ట్ చేసుకోవడమే. సో ఇప్పుడు మీకు ఎందుకు చూపించానంటే స్పీడ్ అనేది పెంచడం తగ్గించడం ఎలాగనేది మీకు ఐడెంటిఫై ఉంటుందని చెప్పి నేను ఈ వీడియో అయితే తీసానండి. సో ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చేదైతే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హనీఫై. సీ యూ నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్. బై బై.